కార్పొరేట్ ఔషధ కంపెనీల విధానాల వల్ల మెడికల్ షాపుల నిర్వాహకులు, కెమిస్టులు, డ్రగ్గిస్టులు రోడ్డున పడుతున్నారని నిరసనగా దేశవ్యాప్త సమ్మెకు అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు డిస్కౌంట్లు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ మందులు, ఆన్లైన్ మందుల విక్రయాలను అరికట్టాలని అన్నారు. అక్రమ ఈ ఫార్మసీలు, భారీ డిస్కౌంట్ల కారణంగా దేశంలో మెడికల్ షాపులపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 5 కోట్ల మంది కుటుంబాల జీవనాధారం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. కూడా రాష్ట్ర వ్యాప్త, దేశవ్యాప్త బంద్లో భాగంగా ఈ రోజు ఏలూరులో అయితే భారీ ర్యాలీని అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు కెమిస్ట్ అండ్ డ్రగ్ సంబంధించి అధ్యక్షులు సార్ ఎందుకని బంద్ చేస్తున్నారు, ఈ ఆన్లైన్ విక్రయాలు ఇవన్నీ కూడా అంటున్నారు, ఏంటి సార్ ఇది? ఏఐఓసిడి మరియు ఏపీసీడీఏ వారి ఆదేశానుసారం ఏలూరు జిల్లాలో ఈసీడీఏ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా మందుల షాపుల జమ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలు ఆన్లైన్ ఫార్మసీలను నిర్మూలించాలి, ఏదైతే కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు, ఈ కామర్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి హైయెస్ట్ డిస్కౌంట్లని కంట్రోల్ చేయాలి, జిఎస్ఆర్ 220ఈని, జిఎస్ఆర్ 817ఈని ఉపసంహరించుకోవాలి. ఇవి మా 4 ప్రధానమైన డిమాండ్లు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా మనం చేయడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటంటే ప్రజారోగ్య పరిరక్షణ, రోగి భద్రత. ఎందుకంటున్నామంటే ఇవాళ ఏఐ వచ్చిన తర్వాత ప్రిస్క్రిప్షన్ని, ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ని సృష్టించడం పెద్ద విషయం కాదు. కాబట్టి అటువంటి ప్రిస్క్రిప్షన్ల ద్వారా ఏదైతే నియంత్రణ లేని ఎక్కడ ఉన్నటువంటి ఫార్మసీ సంస్థలకి మనం స్కాన్ చేయడం వల్ల అది ఒరిజినల్లా, డూప్లికేట్లా కొంత తెలుసుకునేటువంటి కష్టం అవుతుంది. అయినప్పటికీ వారు మందులు సప్లై చేస్తే కొన్ని ఏదైతే వాడకూడని ఉన్నాయో, యాంటీబయాటిక్స్ ఉన్నాయి, లిమిట్గా వాడాలి, కానీ అది విరివిగా వాడేస్తారు. విరివిగా వాడేయటం వల్ల నెక్స్ట్ జనరేషన్ కానీ ఇప్పుడు కానీ మనకే ఈ రోజునే మనకి మళ్ళీ ఆ యాంటీబయాటిక్ పనిచేయదు. అలాంటి యాంటీ మైక్రోబల్ సిస్టమ్ పెరుగుతుంది. అలాగే ఏదైతే మత్తును కలిగించిన పదార్థాలు ఉన్నాయి, మత్తును కలిగించేటువంటి డ్రగ్స్ ఉన్నాయి, ఆ డ్రగ్స్ విరివిగా, విచ్చలవిడిగా, ఈజీగా దొరుకుతాయి. దానివల్ల ఏమవుతుందంటే యువత పాడైపోతుంది. అలాగే ఏదైతే కంట్రోల్డ్గా అమ్మాల్సిన డ్రగ్స్ ఉన్నాయి అవి కూడా విరివిగా లభ్యమవుతాయి. దీనివలన రోగి యొక్క భద్రతకి ముప్పు వాటిల్తుంది, ప్రజారోగ్య పరిరక్షణ దెబ్బతింటుంది. అలాగే ఈ కార్పొరేట్ రంగంలో ఈ కార్పొరేట్ మెడికల్ షాప్ ఏదైనా ప్రైవేట్ మెడికల్ షాపుల వరకు దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ కొనసాగుతుంది. ఈ అపోలో వంటివి, మెడ్ ప్లస్ వంటివి అట్లాంటివి బంద్ లేదు. మీరు ఏదైతే ప్రిస్క్రిప్షన్ అంటున్నారో అది ఆన్లైన్లో దొరికితే మొత్తం ఇటువంటి డ్రగ్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి అంటున్నారు. అవునండి, ఎందుకంటే ఈ డ్రగ్స్ని నియంత్రించడానికి 1940 డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఒకటి ఉంది. దాని ప్రకారం తరచుగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్, ఇది ఒక నియంత్రణ వ్యవస్థ, కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రతి రాష్ట్రంలో. వారి యొక్క అండర్లో ప్రతి నెల ఇన్ని షాపులు ఇన్స్పెక్షన్ చేయడం, ఖచ్చితంగా ఫార్మసిస్ట్ ఉన్నారా లేదా, సేల్ బిల్స్ రాస్తున్నారా లేదా, పర్చేజ్ బిల్స్ అన్ని వెరిఫై చేయడం, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. కానీ ఆ ఆన్లైన్ ఈ ఫార్మసీలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరుగుతుందా అనేది మా సందేహం. ఈ నకిలీ మందులను జిఎస్ఆర్ 220 అంటున్నారు, అదేంటి సార్? జిఎస్ఆర్ 220 అంటే కోవిడ్ టైంలో తీసుకొచ్చినటువంటి అత్యవసర సర్కిల్ అండి. అదేంటంటే డోర్ డెలివరీస్ట్కి అవకాశం ఇచ్చినటువంటి జీవో. కోవిడ్లో లాక్డౌన్ పీరియడ్లో ప్రజలు బయటకు వచ్చి మందులు కొనడానికి అవకాశం లేదు కాబట్టి, ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు బయటకు వస్తే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనమే వారి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చేలాగా డోర్ డెలివరీ ఇవ్వడం కోసం ఇచ్చినటువంటి తాత్కాలిక 220ఈ నోటిఫికేషన్. అది ఈ రోజు వరకు కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పటివరకు కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. అలాగే 817ఈ అదేంటంటే ఆన్లైన్ ఫార్మసీలకి పర్మిషన్ ఇస్తూ ఇచ్చినటువంటి జీవో. దాన్ని కూడా 2018లోనే ఇచ్చారు. మేము అప్పటి నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. చాలాసార్లు ప్రధానమంత్రి గారి దృష్టికి, సంబంధిత డిపార్ట్మెంట్ల వారికి దేశవ్యాప్తంగా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా మాకు ఏ రకమైనటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఏ మార్గమో లేక ఈ బంద్కి దిగవలసి వచ్చిందే తప్ప ఇది ప్రభుత్వంతో ఘర్షణ కాదు, ప్రభుత్వంతో చర్చలు మాత్రమే. మా యొక్క 5 కోట్ల మంది ప్రజల యొక్క జీవనోపాధిని కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రజారోగ్య పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నటువంటి ఈ సమ్మెకు మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం మరవలేంది. మీడియా వారు మీ ద్వారా బాగా వైరల్ అయింది. మరి ఆల్రెడీ ప్రజాప్రతినిధులను కూడా కలిసాం, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులను కలిసాం. అందరూ సానుకూలంగా స్పందించారు, ఖచ్చితంగా మాకు ఫేవర్ చేస్తానని మాట ఇచ్చారు. మిమ్మల్ని కూడా మేము కోరేది ఏంటంటే మీకు ప్రెస్ నోట్ ఇస్తున్నాం, మీరు ఖచ్చితంగా దీనిని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని, మాకు సానుకూలమైనటువంటి విధానం వస్తుందని మేము మీ ద్వారా కోరుతున్నాం. అయితే ఈ ఆన్లైన్ ఏదైతే మందుల షాపులు ఉన్నాయో, కార్పొరేటివ్ మెడికల్ షాపులు అయినా వాళ్ళు డిస్కౌంట్ ఎక్కువ ఇస్తారు, 10%, 15%. మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు, దాని మీద ఎందుకు పోరాడుతున్నారు? మీకు
ప్రైస్ కంట్రోల్ యాక్ట్ ఒకటి ఉందండి, డిపిసిఓ అని. దాని ప్రకారం ఏంటంటే బ్రాండెడ్ అయితే రిటైలర్కి వచ్చే మార్జిన్ కేవలం 20% మాత్రమే. ఆ బ్రాండెడ్లో కూడా షెడ్యూల్ డ్రగ్స్ అయితే కనుక 16% మాత్రమే. కానీ అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఎలా ఇస్తున్నారు, అదే బ్రాండ్ ఇస్తున్నారా లేదా అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సింది. కానీ 10% డిస్కౌంట్ వాడు మా దగ్గర కూడా మెడికల్ షాప్లో మ్యాక్సిమం ఇస్తున్నారు. మేము దాని గురించి కాదు, ఈ ఫార్మసీ సంస్థలు, ఆన్లైన్ సంస్థలు ఏదైతే డిస్కౌంట్ ఇంకా మోర్ దాన్ అంటే 70% 80% ఆఫర్ అని మీరు బోర్డులు చూసి ఉంటారు. మరి ఓన్ బ్రాండ్స్ చేసుకొని ఎంఆర్పీస్ ఎక్కువ పెట్టుకొని వాటి మీద 80% డిస్కౌంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే బ్రాండెడ్ కంపెనీ 100 రూపాయలు ఎంఆర్పీ ఉంది, దాని మీద 10% ఇవ్వడం వేరు. ఓన్ నేను ఒక బ్రాండ్ తయారు చేసుకొని 150 రూపాయలు ఎంఆర్పీ పెట్టుకొని దాంట్లో 20% ఇవ్వడం వేరు. సో కాబట్టి ఆ కంపారిజన్ పేషెంట్ కూడా ఆ కంపారిజన్ వెరిఫై చేసుకోవాలి. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ ఔషధ దుకాణాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆన్లైన్ విక్రయాలు కానీ అలా నకిలీ మందులు కానీ వీటిలన్నిటి మీద కూడా వారికి తగిన చర్యలు, వారి డిమాండ్ల న్యాయమైన డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చాలంటూ కూడా ఈ బంద్కి అయితే పిలుపునిచ్చామని వారైతే చెప్పే పరిస్థితి ఉంది. రావణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.